నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ పెరికిట్లోని మహాత్మా జ్యోతిబాబులే బాలికల పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు మామిడిపల్లిలో బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రాజశ్రీ బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు హర్షం కమ్మర్పల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా అధ్యక్షతన మార్కెట్ కమిటీ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ పరిధిలో గల 36 దుకాణాలకు గాను 52 లక్షల ఏరియల్ బకాయిలో ఉన్నాయని వాటిని వెంటనే వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతు సమస్యలపై సమావేశంలో చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ విటన్ జీవన్, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ కార్యదర్శి తదితరులు ఉన్నారు. గ్రామం ఏదైతే మార్కెట్ కమిటీ ఉందో ఎక్కువ మటుకు రైతులకు సంబంధించింది. కాపులకు దీంట్లో రైతులకు భవిష్యత్తులో ఇప్పుడు కందుకాలు తొగర్లు ఏదైతే మన పెడితే ఐసిడిఎం వారు నిర్వహించారు. దాంట్లో ఏం ప్రాబ్లం అయిందంటే చాలా మంది మా గ్రామంలో ఎవరైతే ఉందో ఆ నంబర్ లేక భూమి ఏదైతే ఉందో ఆన్లైన్ లో లేదని వాపసు పంపడం జరిగింది. అటువంటి ఇబ్బందులు కాకుండా నెక్స్ట్ ఏ సమస్య వచ్చినా సెక్రటరీ గారి దృష్టి తీసుకెళ్లి మా చైర్మన్ గారు మేము అందరం కలిసి రైతుల కోసం రైతుల సమస్యల కోసము వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి 36 ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉందో మడిగలు ఉన్నాయో వాటి యొక్క ఏరియర్స్ 52 లక్షల వరకు సుమారు డ్యూలు ఉన్నాయి. వాటిని వ్యాపారులకు పిలిపించి లేదా లీగల్ గా నోటీసులు పంపించి ఆ ఏరియర్స్ ని వసూలు చేసేదానికి తీర్మానించడం జరిగింది. అదే విధంగా రెండవ అంశం, మా మార్కెట్ కమిటీ పరిధిలోని మండలాలలో ప్రతి మండలానికి ఒక పశు వైద్య శిబిరం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. రాబోయే యాసంగి గాని పంటల యొక్క అకాల వర్షాలకు సంబంధించి ఏదైనా పంట నష్టం జరిగే సూచనలు ఉన్నప్పుడు రైతులకు వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి టార్పలిన్స్ అందుబాటులో ఉంచి సరైన సమయంలో రైతులకు అందించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మా సెక్రటరీ గారి ద్వారా కోరడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని టర్పరైన్లు మాకు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా కొన్ని కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించడం జరిగింది. ఆన్లైన్ లో ఉన్న పంటను మాత్రమే కొనాలని చెప్పేసి నిర్ణయించినప్పుడు కొందరు వ్యవసాయదారులు రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోవడం వల్ల ఇక్కడ పంట కొనలేకపోయినాం. అటువంటి చిన్న కొన్ని ఇబ్బందుల్ని మా డైరెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినందువల్ల దాని మీద కూడా చర్చించి రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా చూసుకునేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి బస్తీ దవాఖానాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్తీ దవాఖానాలో రిజిస్టర్లను రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారులు సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నూతన డైట్ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని టీచర్స్ కాలనీలో గల తమ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, కబ్జా విషయంపై అధికారులు ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టడం లేదని బాధితుడు అడ్వకేట్ జెస్సు అనిల్ కుమార్ తన స్థలంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ తమ స్థలం కబ్జా అవుతుందన్న విషయాన్ని
పలుమార్లు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కబ్జాదారులు తమ స్థలంలో నిర్మాణాలు సైతం చేపట్టారని, మున్సిపల్ అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు, కాలనీవాసులు తదితరులున్నారు. మా భూములు కబ్జా అన్న విషయాన్ని వాళ్ళకు తెలియజేయకుండా కమిషనర్ గారితో గత సంవత్సరం 3/3/2024 సంవత్సరంలో ఇలా కబ్జా అవుతున్నది, దయచేసి సహకరించండి అని చెప్పి మేము కమిషనర్ గారికి తెలియజేయడం. కానీ ఈ రోజు వరకు కూడా కమిషనర్ గారు స్పందించకపోవడం కారణంగా మళ్ళీ మొన్నటి రోజు కూడా మేము మరొక కాంప్లైంట్ ఇవ్వడం. మా యొక్క ఈ భూమి, మా నాన్నగారు టీచర్ కాబట్టి టీచర్లకు వచ్చేటటువంటి భూములలో ఒక భూమి మా నాన్నగారి పేరు మీద, ఒకటి అమ్మగారి పేరు మీద, వారు అప్పుడు జీతంతో అప్పుడు టీచర్ల యొక్క జీతాలే తక్కువ, వారు కష్టపడి దానికి రూపాయి కట్టుకుంటా వారు దాన్ని తీసుకోవడం. కానీ ఈ రోజు చూస్తా ఉంటే ఇటు మున్సిపాలిటీ అధికారులు స్పందించారు, అటు కబ్జా అయిన వారు ఎవరు పట్టించుకోరు, మా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులు ఏది నాన్ లేఅవుట్ భూములను, అసైన్ ల్యాండ్లు ఉన్నాయో అసైన్ ల్యాండ్లను పట్టాలు చేయించుకొని ఇంటి నంబర్లు కూడా తీసుకున్నారు. అంటే అక్రమంగా చేసుకున్న వాళ్ళకు మీ సహకారం ఉంది. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రతి డాక్యుమెంట్ మీ ముందర ఉంచడం జరిగింది. మీరు అడిగిన ప్రతి ఎల్పీని కూడా ఇవ్వడం జరిగింది. లేఅవుట్ను మీ ముందర ఇవ్వడం జరిగింది. అయినా కూడా మీరు మా భూమిని మీరు రక్షించండి అంటే వాళ్ళు అక్రమంగా కట్టుకునే వరకు చూసిరు తప్ప మాకు సహకరించలేదు. మరి దయచేసి నేను కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారు ఒకటే విన్నవించుకుంటున్నా, మాలాంటి ఒక అడ్వకేట్ ఉండి పార్టీకి ప్రతినిధి అయినటువంటి మాకే న్యాయం జరిగినట్లయితే సామాన్య వ్యక్తులకు మీరు ఎక్కడ న్యాయం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ స్థలంలో అక్రమంగా నిర్మించిన కోకాలను మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, డైరెక్టర్లు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ స్థలంలో అక్రమంగా కోకాలు వేసినట్లు తమ దృష్టికి రావడం జరిగిందని, వెంటనే అక్రమంగా వేసిన కోకాలను తొలగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జీవన్, కార్యదర్శి భారతి, డైరెక్టర్లు తదితరులున్నారు. జిల్లా కమిషనర్ సిపి సాయి చైతన్యను ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రజలకు రక్షణగా నిలవాలని, ప్రజలకు, యువతకు డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తులసి సిపిని కోరారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీగంధి హనుమంతు అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. మొత్తం 125 మందికి మంజూరు కాగా వారిలో 25 మంది ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని అధికారులు తెలిపారు. మిగతా లబ్ధిదారులు కూడా సత్వరమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని లబ్ధిదారులు గుర్తిస్తూ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులందరూ సకాలంలో నిర్మాణ పనులు చేపట్టి ఇళ్లను నిర్మించుకునేలా తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ ఎడపల్లిలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. కొత్త బియ్యం కావడం వల్ల వండిన అన్నం మెత్తగా అవుతుందని నిర్వాహకులు తెలుపగా నాణ్యమైన బియ్యం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాగా విద్యార్థినులకు మాంసాహారంతో కూడిన భోజనం అందించాల్సి వచ్చినప్పుడు చికెన్కు బదులుగా మటన్ పెడుతున్నామని ప్రిన్సిపల్ గంగశంకర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ తదితరులున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, విద్య, వైద్య, ఉద్యోగపరంగా 42% రిజర్వేషన్స్ అవకాశాలను కల్పించే విధంగా తీసుకొచ్చిన బిల్లు
గొప్ప చారిత్రాత్మక విజయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పకడ్బందీ సమాచారం తీసుకుని బీసీ కులగణన చేపడితే బీసీల జనాభా 56% తేలిందని అన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు వెన్నంటూ ఉంటుందని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకుని 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. బీసీల కులగణన చేపట్టి అసెంబ్లీలో ఆమోదింపచేసుకోవడం దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రమని అన్నారు. 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆమోదు తెలిపే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ 8 మంది బీజేపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసయ్య, రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీపీ అంజమ్మ, మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్, ముదిరాజ్, సుంకెట్ శ్రీను, షేక్ ముకీం తదితరులు ఉన్నారు. పార్టీ స్పష్టంగా మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు వెన్నుదన్నున్న పార్టీ. అందుకోసమే మాట ఇచ్చిన ప్రకారము అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలపడం జరిగింది. అయితే చివరిగా ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది కాబట్టి కేంద్ర పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత పూర్తి స్థాయిలో చట్టం అమలులోకి వస్తుందని చెప్పేసి ఒక వాదన ఉంది. దానికి అనుకూలంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దేశ ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలను తీసుకొని మనం వెళ్ళి ఖచ్చితంగా దీన్ని అమలు చేద్దామని చెప్పేసి ఒక ముందడుగేసి తీసుకున్నటువంటి నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అన్ని రాజకీయ పార్టీలకు, శాసనసభకు నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రధానంగా తీసుకున్నందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు పేదలకు బడుగు వర్గాలు వెన్నంటుందని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తున్నాం. కుకునూర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుకునూర్లో ఎస్ఎస్సి 2024-25 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థులకు అదే పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ తెలుగు భాష ఉపాధ్యాయులు పతాని గంగాధర్ నేడు పరీక్ష ప్యాడ్లను తన సొంత డబ్బులతో కొని 31 మంది విద్యార్థులకు అందించారు. పతాని గంగాధర్ మాట్లాడుతూ ఎస్ఎస్సి పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు హరిచరణ్ మాట్లాడుతూ పతాని గంగాధర్ యొక్క దాతృత్వ గుణం చాలా గొప్పదని, తమ పాఠశాల విద్యార్థులకు తన వంతుగా సహకారం అందించాలని సదుద్దేశంతో పరీక్ష ప్యాడ్లను అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాత పతాని గంగాధర్, ఉపాధ్యాయ బృందం శ్రీధర్రావు, మల్కన్న, నాగరాజు, రవీందర్, అశోక్, చరణ్ దాస్, సురేష్ పాల్గొన్నారు. విద్యార్థులు పతాని గంగాధర్కి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ కొనసాగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగల జనాభా 32 లక్షలుగా ఉండగా వారికి 11% రిజర్వేషన్లు రావాలని, కానీ ప్రస్తుత కమిషన్ సిఫార్సులో 9% మాత్రమే కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మాదిగలను మోసం చేస్తే మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల అధ్యక్షులు శివరాజ్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, ప్రశాంత్, సుమన్, భాస్కర్, రాహుల్, సుజీత్, పరమేష్, బాబు, రాజు, అనుదీప్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు. కంపల్సరీ పెడతామని చెప్తున్న ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా పెట్టకపోవడం ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా సరే మా జనాభా ఎంతనో దానికి అనుగుణంగా 11% రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని మేము కోరుకుంటున్నాం. గౌరవ మందాకృష్ణ మాదిగ్ గారు గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం వర్గీకరణ కోసం చేస్తున్న క్రమంలో దానికి అనుగుణంగా మందాకృష్ణ మాదిగ్ గారు పిలుపు ఎప్పుడు వరకు ఇస్తే అప్పటి వరకు ఈ నిరవక దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే పక్కపొంటి రాష్ట్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల రోజులు
కమిషన్ వేసిన నెల రోజుల్లోనే రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టుకు అనుగుణంగానే నిన్నటి రోజున వాళ్ళు కేబినెట్ ఆమోదం కూడా తెలిపిరు. దానికి అనుగుణంగానే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రకంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చెప్పి మోతే జెడ్పీహెచ్ఎస్ 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతేలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు శ్రీ వైద్య గణేష్ మరియు ముఖ్య అతిథి శ్రీ మాధర్ రాజన్న లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పాల్గొని విద్యార్థులకు తమ సూచనలు సలహాలు అందజేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అన్నపూర్ణ ట్రస్ట్ నుండి మంచి పారితోషకం అందిస్తామని ట్రస్ట్ చైర్మన్ రాజన్న తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు వారి సబ్జెక్టులలో 10వ తరగతిలో ఏ విధంగా పరీక్షలు రాయాలో విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ తమకు వీడ్కోలు ఇస్తున్న 9వ తరగతి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు తమ అనుభవాలను తెలిపి తాము చేసిన పొరపాట్లను 9వ తరగతి విద్యార్థులు చేయకుండా వారు మంచిగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తారని ఆశించారు. చాలామంది విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు ప్రధాన ఉపాధ్యాయులు వైద్య గణేష్, ఉపాధ్యాయులు కృష్ణవేణి, మహేందర్, రత్నం, శ్రావణి, శ్రీ కవిత, పిడి సురేష్ మరియు పిఆర్టీ ప్రధాన కార్యదర్శి సివి నరసింహరావు తదితరులు ఉన్నారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే 88 మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లతో పాటు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేయడం జరిగిందని ఎంఈఓ రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఎండలు తిరగకూడదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది చాలా ఈజీగా ఉంది లేదా అట్లా జరిగింది ఇట్లా జరిగిందని బయట ఎవరు కూడా కామెంట్ చేయకూడదు. సో చదివి రాసిన వాళ్ళకే అత్యుత్తమ మార్కులు వస్తాయి, నకలు కొట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా రావు. సెంటర్లో డిసిప్లిన్గా ఉండాలి, లేకపోతే పలానా పాఠశాల పిల్లలు ఇట్లా చేశారనే రిమార్క్ అనేది రాకూడదు. బాల్కొండ మండల కేంద్రంలోని ఈద్గా పారిశుద్ధ పనులను మంగళవారం గ్రామ పంచాయతీ సిబ్బంది, మర్కజ్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ నెల ఆఖరున జరిగే పవిత్ర రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామ సచివాలయ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, మర్కజ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ షాహిద్, సభ్యులు సయ్యద్ షంషుద్దీన్, షోయబ్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మజారుద్దీన్, ఇమ్రాన్ ఖాన్, కాజీ ఫయాజ్ అన్సారీ, యూనుస్, సయ్యద్ రియాజ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. ఈద్గాకు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కొరకు గ్రామ పంచాయత్ సెక్రటరీ అయినటువంటి గ్రామ పంచాయత్ సిబ్బందితో రావడం జరిగింది. తర్వాత మర్కజ్ కమిటీ ఆల్ లీడర్స్ కూడా వచ్చి పైమాష్ చేసినాం. ఎందుకంటే పార్కింగ్ కొరకు 1000 మంది వచ్చి నమాజ్ చదివే ఈద్గాకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారని గ్రామ పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పారు. వాళ్ళతోటి మర్కజ్ కమిటీ డైరెక్టర్ ఇంకా లీడర్స్, కాంగ్రెస్ పార్టీ చెందిన లోకల్ లీడర్స్ కూడా అందరు వచ్చి చూడడం జరిగింది. ఎందుకంటే ఈద్గా అంటేనే ఒక ఏడాదికి ఒకసారి వచ్చి నమాజ్ చేసే స్థానిక ఏడా ఏదో ఇబ్బంది కాదు. ईदगाह को जाके जो इंतज़ामी एतबार से देखा गया और जो कमी है इंतज़ामी के एतबार से मकामी युवाओं को जाकर बताया गया और जो कमी है झाड़ों की सफाई और पानी के इंतज़ाम के एतबार से मुकम्मल काम के एतबार से बताया गया और इसके एतबार से बालकोंड की मरकज़ी कमेटी मुकम्मल सामने रहकर जो भी अंजाम है इंशाल्लाह साथ देंगे. బాల్కొండ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ యోజన పథకం కింద సైన్స్ ల్యాబ్ మంజూరైన పరికరాలను మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పంపిణీ చేశారు. పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు ఖర్చు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ పరిపాలన అనుమతులు జారీ చేసిందని మండల విద్యాధికారి తెలిపారు. హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు కోసం ఒక్కో పాఠశాలకు 16 లక్షల అనుమతులు మంజూరయ్యాయని అన్నారు. విద్యార్థులను ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దడం అనే దార్శనికతతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ భారతదేశంలో ప్రయోగాత్మకంగా పాఠశాలల్లో అటల్ టింకరింగ్ లాబొరేటరీలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విద్యార్థుల మనస్సులలో ఉత్సుకత,
సృజనాత్మకత మరియు ఊహలను పెంపొందించడం మరియు డిజైన్ మైండ్ సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ మొదలైన నైపుణ్యాలను పెంపొందించడం, ల్యాబ్లు, 3D ప్రింటర్లు, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ టూల్స్, సెన్సార్లు మొదలైన ల్యాబ్ పరికరాలు సృజనాత్మకతను రేకెత్తించడానికి మరియు సాధారణ పాఠ్యాంశాలు పాఠ్యపుస్తక అభ్యాసానికి మించి ముందుకు సాగడానికి రూపొందించబడ్డాయని అన్నారు. బాల్కొండ మండలం కిసార్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక కంటి పరీక్షలు చేశారు. మోతిబందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ అధ్యక్షుడు దినేష్ పటేల్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారం బాల్కొండ, ముక్కాల్, మెండోరా మండలాలకు సంబంధించినటువంటి కంటి రోగులకు ఉచిత సేవ అందించాలనే దృఢ సంకల్పంతో కంటి పరీక్షలు చేయిస్తున్నాము. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాము. ఇట్టి అవకాశాన్ని ఈ 3 మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి మంగళవారము నిజామాబాద్ కంటి ఆసుపత్రి నుండి డాక్టర్ ప్రవళిక ఇచ్చేసి కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలకై ఆర్మూర్ పంపించడం జరుగుతుంది. నందిపేట మండల కేంద్రంలో ఎస్ఎస్ఆర్ ప్రైవేటు పాఠశాల భవన నిర్మాణం పూర్తి కాకుండా అడ్మిషన్స్ ప్రక్రియ మొదలెట్టారని, విద్యార్థుల అడ్మిషన్స్ వెంటనే నిలిపివేసి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని నందిపేట మండల ఎంఈఓ, ఎంఆర్ఓలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జనసమితి రాష్ట్ర కార్యదర్శి తులసిరామ్ మాట్లాడుతూ, నూతనంగా నిర్మిస్తున్న ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం పూర్తి కాకుండానే వచ్చే విద్యా సంవత్సరం 2025-26 కొరకు అడ్మిషన్స్ ప్రక్రియను చేపట్టడం జరిగిందని, అలాగే మండల కేంద్ర ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేసుకోవడం విడ్డూరమని అన్నారు. విద్యను అందించే హక్కు అందరికీ ఉందని, కానీ దానికి కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని, ఇలా నిబంధనలకు విరుద్ధంగా పూర్తి కాని భవనానికి అనుమతులు ఇవ్వడమేంటని, ఈ పాఠశాల దర్జాగా ప్రచారం చేసుకుంటూ అడ్మిషన్స్ల ప్రక్రియ చేపట్టారని, ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. పెరికిట్లోని మహాత్మా జ్యోతిబాబులే బాలికల పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. మామిడిపల్లిలో బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రాజశ్రీ. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు హర్షం. కమ్మర్పల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.